మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఓకే, సో ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హలో, మీ పేరు? శైలా గోవిందరాజులు. శైలా గోవిందరాజులు. ఎంత బాగుందో మీ పేరు, బాగుందండి. మీరు గట్టిగా మాట్లాడుతూ యాక్టివ్గా ఇలా ఉండండి, చెప్తా ధైర్యంగా. ఏం కాదు, నేనున్నాను మీ పక్కన. హాయ్. హలో, మీ పేరు? మాధవి బాలకృష్ణ. బా, మీ పేర్లు భలే ఉన్నాయే. ఇదేంటి, ఇంటి పేరా లేకపోతే మీ వారి పేర్లా? సగం మా వారి పేరు, సగం ఇంటి పేరు, మొత్తం కలిపేసి పెద్దగా పెట్టేశారు అలా పొడుగ్గా. ఓకే, సో తెలుసు కదా ఊరించే వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, దీన్ని బేస్ చేసుకుని మీ ఇద్దరు వంటలు చేయాలి. ఓకే, చూద్దామా? ఓకే, చూడండి. ఏంటిది? హే, బుంది క్యాబేజ్. సో క్యాబేజ్తో ఈరోజు మీరు చేయాలన్నమాట. కొంచెం కష్టమే, ఐ కెన్ అండర్స్టాండ్. క్యాబేజ్ చాలా మందికి ఇష్టం ఉండదు, ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఉంటుంది. నాకు కూడా అంత నచ్చదు, కానీ మీరు నాకు కూడా నచ్చేలా ఈరోజు వంట చేయాలి. ఓకే, చేస్తారా? ఆలోచించుకోండి, మీకు టైం ఇస్తాను. ఓకే, నేను టైమర్ ఆన్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ రెడీగా ఉన్నారో, వంట గుర్తొచ్చిందో వాళ్ళు ముందు వంట చేయొచ్చు. ఓకేనా? సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. క్యాబేజ్తో ఏం చేయొచ్చు? క్యాబేజ్ వడలు చేయొచ్చు, క్యాబేజ్తో ఫ్రై చేయొచ్చు, రకరకాల. నాకు పెద్దగా తెలియదు, నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అంతగా ట్రై చేయలేదు. మరి మీరేం చేస్తారో ఆలోచించు. అసలు ఏం ఆలోచిస్తున్నట్టు కూడా లేదు, మీరు మౌనంగా ఆలోచిస్తున్నారా? రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా. శైలజ గారు ఆలోచించారా? మాధవి గారు ఎవరు చేస్తారు? టైం వెళ్ళిపోతుంది. నేను చేస్తానండి, క్యాబేజ్ తో నగెట్స్ చేస్తాను. క్యాబేజ్ నగెట్స్, ఆహా బాగుంది రెసిపీ. ఓకే, 38 సెకండ్స్ లో ఆలోచించుకున్నారు. క్యాబేజ్ నగెట్స్ స్టార్ట్ చేద్దామా? ఓకే, క్యాబేజ్ నగెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ నగెట్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ 100 గ్రాములు, రెడ్ పౌడర్ కొద్దిగా, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బంగాళాదుంప 1, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, మాధవి గారు ఇదిగోండి, ఫస్ట్ మంది డీప్ ఫ్రై కదా, ఆన్ చేసేసుకున్నాం. ఆయిల్ వేడైపోతుంది. ఓకే, ఇదేంటి? క్యాబేజ్ తురుము అండి. క్యాబేజ్ తురుము కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలండి. ఫ్రై చేసుకున్నారు? కొంచెం. ఓకే, సో క్యాబేజ్ తురిమేసుకుని లైట్ గా ఆయిల్ లో ఫ్రై చేసి, లేదండి జస్ట్ పాన్ ఫ్రై చేసి పెట్టుకున్నారు. అదే కొంచెం ఆ స్మెల్ ఉంటుంది కదా, స్మెల్ వెళ్ళడానికి. ఇదేంటి? ఇది పొటాటో అండి, ఆలుగడ్డ. ఓకే, ఇది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ అండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం గరం మసాలా కొంచెం. ఓకే, ఇదంతా బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ తో నగ్గెట్స్ డిఫరెంట్ గా ఉంది కాన్సెప్ట్. అంటే ఎవరు ఇలా ట్రై చేయరు క్యాబేజ్ ని, సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది, ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇంకా నగ్గెట్స్ చేసేసుకోవడం. ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవడం. అదేం పౌడర్? అది క్రమ్ పౌడర్ అండి, బ్రెడ్ క్రమ్స్ పౌడర్. ఓకే, మాధవి గారు ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. సో మరి టైం పాస్ కోసం ఏం చేస్తూ ఉంటారు? టీవీ చూస్తుంటాము. టీవీ అంటే జాయింట్ ఫ్యామిలీలో ఉంటాము, సో ఎలా టైం పాస్ అయిపోతుంది. వంటలు బాగా చేస్తూ ఉంటారా? చేస్తుంటాను. ఇష్టమా? సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకుని బ్రెడ్ క్రమ్స్ లో అద్దుకుని ఫ్రై చేసేసుకోవాలా? అవునండి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది విడిపోకుండా కొంచెం దానికి కోటింగ్ ఇస్తున్నారా? అదేంటండి? ఇది కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్. ఓకే, కార్న్ ఫ్లోర్ వాటర్ లో మిక్స్ చేసి పెట్టుకున్నారా? అవునండి. సో దాంట్లో అద్దుకుని తర్వాత బ్రెడ్ క్రమ్స్ మీద స్ప్రింకిల్ చేసుకుంటున్నారు. అన్ని రెడీ చేసి పెట్టుకుంటే త్వరగా అయిపోతాయి. ఈ కార్న్ ఫ్లోర్ వల్ల ఏంటంటే కాస్త క్రిస్పీగా కూడా బైండింగ్ అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది. సో హ్యాపీగా ఈవినింగ్స్ ఇలా డిఫరెంట్ గా ట్రై చేసుకుని ఓ టొమాటో సాస్ ఏదన్నా పెట్టుకుని తింటే. క్యాబేజ్ అనేసరికి ఎవరు అసలు నచ్చదు ఎవరికి. అవును, అంటే అది చేసుకునే మెథడ్ లో చేసుకుంటే బాగుంటుంది. ఒకటే రొటీన్ రెసిపీస్ వల్ల బోర్ అయిపోతుంది.
సో అన్ని అయిపోయిన తర్వాత ఈవెన్ గా ఒకటేసారి ఆయిల్ అన్ని ఒకటేసారి వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది, అయిపోయిందండి. వేసేసుకుంటా అంటే వేసేసుకుంటా. సిమ్లో ఈవెన్ గా కాల్చుకోవాలి. సో ఇమీడియట్ గా డిస్టర్బ్ చేయకండి, కాసేపు కొంచెం అంటే అంటేసుకుంటాయనా? ఓకే ఓకే. పైన బ్రెడ్ క్రమ్స్ పౌడర్ కలర్ కొంచెం బ్రౌన్ కొంచెం బ్రౌన్ అయిపోయినట్టే, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే తీసేస్తాం. ఓకే అయిపోయినట్టేనండి. అయిపోయాయండి. కలర్ చేంజ్ అయిపోయింది. వావ్, ప్లేట్ చాలా బాగుంది, బాగా కార్వింగ్ చేశారు. చూస్తుంటారా కార్వింగ్స్ మీరు? రాజుగారిది చూస్తుంటారండి. యాక్చువల్లీ ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడు క్యాబేజ్ మీద కనుక పెట్టుకుంటే క్యాబేజ్ లీఫ్ దాని మీద ఆయిల్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా బాగా క్యాబేజ్ తురిమి పెట్టారు కాబట్టి మంచిదే ఒక రకంగా. క్యాబేజ్ నగెట్స్ రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి ఎలా. ఓకే, వేడివేడిగా క్యాబేజ్ నగ్గెట్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ నగ్గెట్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ నగ్గెట్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, ఉడికించిన బంగాళాదుంప, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న నగ్గెట్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ నగ్గెట్స్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. పుదీనా ఆకుల్ని అప్పుడప్పుడు నోట్లో వేసుకుని నములుతూ ఉండండి. ఇలా చేయడం వలన జలుబు, దగ్గు, వికారం, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చూసారు కదా ఈ రోజు అభిరుచిలోని వంటల్ని. రేపటి అభిరుచిలోని వంటల్ని కూడా ఇప్పుడే తెలుసుకుని వాటికి కావాల్సిన పదార్థాలని సిద్ధంగా ఉంచుకోండి. రేపటి వంటలు పిండి వంటల్లో ఆలు దోసకాయ కూర, బంగాళదుంపలు, దోసకాయ, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఖ్యంగా కావాలి. సమ్మర్ స్పెషల్లో గార్లిక్ పికిల్, వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, మెంతులు, నిమ్మరసం ముఖ్యంగా కావాల్సినవి. ఇక ఊరించే వంటల్లో సగ్గుబియ్యం కిచిడి, సగ్గుబియ్యం, శనగపప్పు, బంగాళదుంపలు, నిమ్మరసం సిద్ధం చేసుకోవాలి. సాబుదానా కర్డ్ మిక్స్, సగ్గుబియ్యం, పెరుగు, పోపు దినుసులు, మామిడిపండు గుజ్జు సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి, ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.